ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిష్టానం చేతిలో పావుగా మారారా? హైకమాండ్ అనుమతి లేనిదే రేవంత్ ఏ పని చేయడం లేదా? నూతన మంత్రుల శాఖల కేటాయింపు కోసం రేవంత్ రెడ్డి 45వసారి హుటాహుటిన ఢిల్లీ వెళ్లారా? పరిణామాలు చూస్తే అవునని అనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4వసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. సడన్ గా ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు సీఎం రేవంత్. నూతనంగా 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా వారికి కేటాయించాల్సిన శాఖలపై చర్చించేందుకు సీఎం రేవంత్ హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు అన్న చర్చ పార్టీలో నడుస్తుంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ఆయన గంటపాటు చర్చించారు. నూతనంగా మంత్రులకు ఇవ్వాల్సిన శాఖలతో పాటు పాత మంత్రుల వద్ద ఉన్న శాఖల మార్పు చేర్పులపై అధిష్టానం అనుమతి కోసం ఆయన హడావుడిగా హస్తినకు వెళ్లారన్న చర్చ నడుస్తోంది. అయితే మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన రోజు సాయంత్రానికి శాఖల కేటాయింపు జరుగుతుంటుంది. కానీ హైకమాండ్ అనుమతి లేనిదే రేవంత్ రెడ్డి స్వతహాగా నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు అన్న చర్చ నడుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిష్టానం నుండి గ్రీన్ సిగ్నల్ రానిది ఏ పని చేయటం లేదట. మంత్రివర్గ విస్తరణలోనూ అధిష్టానం డైరెక్షన్లోనే పనిచేస్తారట. అయితే రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన వారి శాఖల కేటాయింపు కూడా అధిష్టానం అనుమతి మేరకు జరిగిందట. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అధిష్టానానికి చెప్పి మంత్రివర్గ విస్తరణ, శాఖల కేటాయింపు, నామినేటెడ్ పోస్టుల భర్తీ వంటి అంశాలు అధిష్టానం నోటీసులో పెట్టి చేసేవారట. కానీ వారికి కావలసిన వ్యక్తులకు ఇప్పించుకునేవారన్న టాకుంది. కాగా రేవంత్ రెడ్డి తనకు అత్యంత సన్నిహితుడైన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని పట్టుబట్టినా అధిష్టానం అందుకు నో చెప్పిందట. అటు గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి నేత అధిష్టానం చెప్పిన నేతలకు శాఖలు కేటాయించాలని చెప్పినా డి శ్రీనివాస్ లాంటి వ్యక్తులకు పూర్తిస్థాయి శాఖలు ఇవ్వలేదన్న టాకుంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి చిన్న విషయానికి అధిష్టానం పచ్చజెండా ఊపనిది ఏ పని ముట్టుకోవడం లేదట. అందుకే 3 కొత్త మంత్రులకు ఇవ్వాల్సిన శాఖలపై అధిష్టానంతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని హడావిడిగా హస్తిన పర్యటనకు వెళ్లారన్న ప్రచారం కాంగ్రెస్ పార్టీలో జోరుగా సాగుతోంది. అధిష్టానం అనుమతి పొందిన తర్వాత కొత్త మంత్రులకు శాఖలను కేటాయిస్తారు అన్న చర్చ నడుస్తుంది. మంత్రుల శాఖలతో పాటు మంత్రివర్గ విస్తరణతో తలెత్తిన అసంతృప్తులు పార్టీ అధిష్టానానికి వివరించే అవకాశముంది. మిగిలిన 3 కేబినెట్ పదవుల భర్తీలో తనకు అత్యంత సన్నిహితుడైన సుదర్శన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని ఢిల్లీ పెద్దలకు మొరపెట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మంత్రి పదవి విషయంలో సుదర్శన్ రెడ్డి అనుచరులు పార్టీకి అల్టిమేటం జారీ చేశారు. సుదర్శన్ రెడ్డికి స్థానిక సంస్థల ఎన్నికల ముందు మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీని భూస్థాపితం చేస్తామని, వారంతా పీసీసీకి నియోజకవర్గ నేతలు పార్టీ పదవులకు రాజీనామా చేస్తామని లేఖ రాశారు. ఎలాగైనా సుదర్శన్ రెడ్డికి క్యాబినెట్లో చోటు కల్పించే అంశంపై ఢిల్లీ పెద్దలతో చర్చిస్తారు అన్న టాకుంది. సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇప్పించుకోవడం సీఎం రేవంత్ రెడ్డికి సవాలుగా మారింది. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షులుగా ఉన్న సమయంలో సుదర్శన్ రెడ్డి అన్ని రకాలుగా సపోర్ట్ చేశారట. పైగా రేవంత్ రెడ్డికి సుదర్శన్ రెడ్డికి బంధుత్వం కూడా ఉందట. మొదటి విడతలోనే ఆయనను మంత్రి చేయాలని భావించిన సీఎం రేవంత్ రెడ్డి సహా 3 నేతలు అదే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో రెండో విడత విస్తరణలో మంత్రిని చేస్తానని మాట ఇచ్చారట రేవంత్. అయితే ఇప్పుడు సామాజిక సమీకరణాలు సెట్ కాకపోవడంతో అది వీలు కావడం లేదట. సుదర్శన్ రెడ్డి పదవి కోసం అధిష్టానం వద్ద రేవంత్ నానా తంటాలు పడుతున్నా హైకమాండ్ మాత్రం సుదర్శన్ రెడ్డి విషయంలో సుముఖంగా లేదట. దీంతో ఆయనకు పదవి ఇప్పించడం రేవంత్ రెడ్డికి కత్తి మీద సాములా తయారైంది అంటున్నాయి పార్టీ వర్గాలు. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి ఎలాంటి సూచనలు చేస్తుందో, హైకమాండ్ కొత్త మంత్రులకు ఏ శాఖలు కేటాయించాలని ఆదేశిస్తుందో చూడాలి.